హలో ఫ్రెండ్స్, మనం గౌడ డిండిమబట్టు కంచు డక్కా పగలగొట్టించి కనకాభిషేక గౌరవం పొందిన మహాకవి కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు రచించినటువంటి హరవిలాసం గురించి తెలుసుకుందాం. దీనికి మూలం వచ్చి హరవిలాసము సమీక్ష శ్రీమతి కందాల కనక మహాలక్ష్మి గారిది. మనకి శ్రీనాథుడు కృతుల్లో లభ్యమవుతున్నటువంటి శృంగార నైషధం, భీమేశ్వర పురాణం, హరవిలాసం, శివరాత్రి మహత్యం, కాశీఖండం, పల్నాటి వీరచరిత్ర మొదలైనవి మనకి లభ్యమవుతున్నాయన్నమాట. హరవిలాస కావ్యాన్ని శ్రీనాథుడు తన బాల్యమిత్రుడైనటువంటి అవచి తిప్పయ్య శెట్టి గారికి అంకితం ఇచ్చారు. హరవిలాసంలో ప్రథమ శ్వాసంలో వర్ణించబడ్డ చిరుతొండ నంబి కథలో తిరుతొండ నంబి అవచి తిప్పయ్య వంశానికి మూలపురుషుడు. మనకి కథా సంగ్రహం గురించి తెలుసుకుందాం. హరవిలాసంలో మనకి 7 ఆశ్వాసాలు ఉన్నాయి. మొదటి 2 ఆశ్వాసాల్లో చిరుతొండ నంబి కథ ఉంటుంది. 3-4 ఆశ్వాసాల్లో గౌరీ కళ్యాణం ఉంటుంది. 5వ ఆశ్వాసంలో శివపార్వతుల దారుకావన విహారం ఉంటుంది. 6వ ఆశ్వాసంలో హాలాహల భక్షణం, 7వ ఆశ్వాసంలో కిరాత అర్జునీయం వర్ణించబడ్డాయి. మనం 1-2 ఆశ్వాసాల్లోని కథ చూద్దాం. దుర్వాసుడి శాపం చేత తుంబురుడు అతని భార్య కాంచీపురంలో ఒక గొప్ప వైశ్య కులంలో భార్యాభర్తలుగా పుడతారు. వాళ్ళ కొడుకు సిరియాలుడు. చిరుతొండ నంబి గొప్ప శివభక్తుడు, ధనవంతుడు. జంగం వాళ్ళు ఏదడిగినా లేదనును అనే వ్రతం పడతాడు. పార్వతి కోరికపై శివపార్వతులు వృద్ధజంగాల వేషంతో భూలోకానికి వస్తారు. చిరుతొండ నంబి వ్రతదీక్షాపరుడు. రోజుకొక జంగం వాడికైనా ఆతిథ్యం ఇవ్వనదే భోంచేయుడు. ఇది తెలిసిన శివుడు ఆ రోజు జంగం వాళ్ళెవ్వరూ లేకుండా చేస్తాడు. జంగాల కోసం గాలిస్తూ చిరుతొండ నంబి వృద్ధుల దగ్గరికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించమని కోరుతాడు. అందుకు ఆ వృద్ధుడు తనకొక వ్రతం ఉందని, తాను నరమాంసం తప్ప దేన్ని తిన్నని, ఆ ఇంటి యజమాని పుత్రుడు తన పంక్తిని భోంచేయాలని చెప్తాడు. చిరుతొండ నంబి సంతోషంగా అంగీకరించి తన వెంట ఆ వృద్ధులను తీసుకెళ్ళి తన కొడుకు సిరియాలుని చంపి ఆ మాంసంతో అనేక రకాల పిండి వంటలు వండించి విందు చేస్తాడు. సరిగ్గా తినే వేళకి శివుడు వెంగమాంబ చేత సిరియాలుని పిలిపిస్తాడు. సిరియాలుడు బతికి వస్తాడు. శివపార్వతులు ప్రత్యక్షమై వారందరికీ మోక్షం ఇస్తారు. ఇది 1-2 ఆశ్వాసాల్లోని చిరుతొండ నంబి భక్త సిరియాలుని యొక్క కథ అన్నమాట. తర్వాత 3-4 ఆశ్వాసాల్లో కథ చూసుకుంటే, తారకాసురుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతలను బాధిస్తూ ఉంటాడు. దేవతలంతా వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుంటారు. శివాంశతో పార్వతికి పుట్టే కుమారుడే తారకాసురుని చంపగలడని, అంచేత శివపార్వతులకి పెళ్లి జరిగేటట్టు చూడమని చెప్తాడు. పార్వతి హిమవంతుడు కూతురిగా పుడుతుంది. శివుడు ఆ ప్రాంతంలోనే తపస్సు చేస్తుంటాడు. నారదుడి వలన శివుడు తన అల్లుడు కాగలడని తెలుసుకొని శివుణ్ణి తన అతిథిగా ఎంచి పార్వతిని అతని సేవకి నియమిస్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఆజ్ఞ చేత మన్మధుడు తన చెలికాడు వసంతుడి సహాయంతో శివుడి మన్మథ వికారాన్ని కలిగిస్తాడు. శివుడు కోపానికి మన్మధుడు మనకు తెలుసు కదా మస్ అయిపోతాడు. పార్వతి తన సౌందర్యాన్ని నిందించుకొని తపస్సు చేయడం మొదలెడుతుంది. శివుడు
మాయావటువు వేషంలో వచ్చి పార్వతిని పరీక్షించి తృప్తి చెంది దేవాది ఋషుల సహాయంతో ఆమెని పెళ్ళాడతాడు. మనం శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తున్నాం చూడండి. తర్వాత 5వ ఆశ్వాసంలో కథ వచ్చి శివుడు హిమవంతుడి ఇంట్లో ఇల్లరకం అల్లుడిగా ఉండడంతో శివగణాలు విచ్చలవిడిగా విహరిస్తూ ఉంటాయి. దీన్ని గమనించి హిమవంతుడు అల్లుడి ప్రవర్తన గూర్చి కూతురుతో చెప్పి మందలించమంటాడు. ఇది తెలిసి శివుడు అలిగి దారుకావనానికి వెళ్ళి అక్కడ మునిపత్నులతో యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. మనకి 6వ ఆశ్వాసంలో కథ వచ్చి పార్వతి శివుడు కంఠం నీలంగా ఉండడానికి గల కారణం అడుగుతుంది. జవాబుగా శివుడు సముద్ర మదనం వృత్తాంతాన్ని, హాలాహల భక్షణాన్ని వివరిస్తాడు. మనకి ఇంకా 7వ ఆశ్వాసం అయినటువంటి దాంట్లో కథ చూసుకుంటే అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి శివుడి కోసం తపస్సు చేయమంటాడు. ఆ తర్వాత అర్జునుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు కిరాతకుడు రూపంలో వేషంలో వచ్చి పరీక్షించి తృప్తి చెంది పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇస్తాడు. అది తీసుకొని అమరపురికి వెళ్తాడు. ఊర్వశి అతన్ని కోరుకుంటుంది, ఆమెని కాదంటాడు. ఊర్వశి శాపాన్ని పొందుతాడు. దీంతో మనకి హరవిలాసం యొక్క కథ ముగుస్తుందన్నమాట. ఇది హరవిలాసం శ్రీనాథులు వారు రచించినటువంటిది. మనకి ఇక్కడ నీట్గా నోట్ చేసుకోండి. హరవిలాసము శ్రీనాథుడు, సమీక్ష మనకి మూలం వచ్చి శ్రీమతి కందాల కనక మహాలక్ష్మి గారిది. మనకి హరవిలాస కావ్యాన్ని శ్రీనాథుడు తన బాల్యమిత్రుడటువంటి అవచి తిప్పయ్య శెట్టి గారికి అంకితం ఇస్తారు. హరవిలాసంలో 7 ఆశ్వాసాలు ఉంటాయి. 1-2 ఆశ్వాసాల్లో చిరుతొండ నంబి కథ ఉంటుంది. 3-4 ఆశ్వాసాల్లో గౌరీ కళ్యాణం, 5వ ఆశ్వాసంలో శివపార్వతుల దారుకావన విహారం ఉంటుంది. 6వ ఆశ్వాసంలో హాలాహల భక్షణం, 7వ ఆశ్వాసంలో కిరాతార్జునీయం వర్ణించబడ్డాయన్నమాట. మనకి చిరుతొండ నంబి తిరువెంగనాంబి పుత్రుడే సిరియాలుడు. మనకి పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం ఉంది ద్విపదలో అనమాట. కాళిదాసు కుమార స్వంభవంలో కూడా మనకి గౌరీ కళ్యాణం ఉంటుంది. భారవి కిరాతార్జునీయం వృత్తాంతం ఉంటుందన్నమాట. మనకి శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. మనకి ఇది వర్ణనలు అద్భుతంగా ఉంటాయి హరవిలాసంలో, చూసుకోండి. మనకి క్వశ్చన్స్ వచ్చాయి, అవి చూద్దాం. మనకి మహాదేవుడు అర్జునుడితో మారువేషమై ఏ రూపంలో పోరాడతాడంటే కిరాతకుడు రూపంలో, కిరాతార్జునీయం అని గుర్తుపెట్టుకోండి. కిరాతకుడు రూపంలో వచ్చి అర్జునుడితో పోరాడి పరీక్షించి అర్జునుడికి మహాదేవుడు మనకి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడనమాట. తర్వాత వచ్చి వీరశైవం మతం అనేది ఏ సాంప్రదాయానికి చెందిన శాఖ అంటే శైవ మతం, శైవిజం. తర్వాత జంగమ అంటే ఏ ఆగమ శాఖల్లోకి వస్తాయంటే శైవ ఆగమాల్లోకి వస్తాయి జంగమలు. వీరశైవం. బసవేశ్వరుడు ఏ తత్వాన్ని ప్రచారం చేస్తారంటే వీరశైవ తత్వాన్ని. తర్వాత వచ్చి మనకి వీరశైవ మతానికి చెందిన సంపూర్ణ మరియు ప్రామాణిక గ్రంథం ఏదంటే మనకి శ్రీ రేణుకాచార్యుల వారు కృతయుగంలో అగస్త్యమునికి మనకి శైవ తత్వం గురించి చెప్తారు. శక్తి విశిష్ట అద్వైత తత్వం. దాన్ని శివయోగి శివాచార్యులు సిద్ధాంత శిఖామణి అని గ్రంథం రాస్తారు. అది వీరశైవులకి ఆగమోక్త ప్రామాణిక గ్రంథంగా పరిగణింటారు, సిద్ధాంత శిఖామణి. తర్వాత వచ్చి నయనాలు ఏ సంప్రదాయానికి చెందినవారంటే శైవ. చెప్పాం కదా, నయనాలు, త్రినయనాలు, 3 కన్నులు కలవాడు ఎవరంటే శివుడు, శైవ శాఖకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.